వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎల్సీ బీటెక్. ఈ వీడియోలో మనం డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్ యొక్క ఫిల్లెట్ వెల్డింగ్ ఫర్ యాంగులర్ సెక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ప్రీవియస్ క్లాసెస్లో అయితే మనము డిజైన్ ఆఫ్ ఫిల్లెట్ వెల్డింగ్, సైడ్ వెల్డింగ్స్కి అయితే మనం ప్రాబ్లమ్స్ చూసాము. యాంగులర్ సెక్షన్స్కి ఇచ్చినప్పుడు అండ్ ఎండ్ వెల్డింగ్స్ అండ్ సైడ్ వెల్డింగ్స్కి ఎలా చేయాలో ఈ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మనం చూస్తాము. సో యాంగులర్ సెక్షన్స్కి అయినా, ఎండ్ వెల్డింగ్, సైడ్ వెల్డింగ్కి అయినా మనకి ఫస్ట్ ప్రాసెస్ అయితే ఒకటే. సో లెంత్ ఆఫ్ ది వెల్డింగ్ అనేది నార్మల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటాము. సో అది మాత్రం కామన్ ప్రాసెస్. అసలు డిజైన్ యొక్క ఫిల్లెట్ వెల్డింగ్ యొక్క డిజైన్ పారామీటర్స్ అనేది కామన్ ప్రాసెస్. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా నోట్ చేసుకున్నప్పుడు, సో డిజైన్ ఆఫ్ ఫిల్లెట్ వెల్డింగ్ ప్లేట్స్కైనా, ఫ్లాట్స్కైనా, యాంగిల్స్కైనా స్టార్టింగ్ ప్రాసెస్ అనేది కామన్. సో ఫస్ట్ మనకి లోడ్లో, ఇచ్చిన లోడ్లో వర్కింగ్ లోడ్ ఇస్తే మనకి కన్ఫామ్గా ఫ్యాక్టర్ లోడ్, డిజైన్ లోడ్లో మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫ్యాక్టర్ లోడ్ అండ్ డిజైన్ లోడ్ అని మెన్షన్ చేస్తే సో మనం కన్వర్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ అయితే లేదు. బట్ మనకి ఫ్యాక్టర్ లోడ్ అండ్ డిజైన్ లోడ్ అని క్వశ్చన్లో మెన్షన్ చేయనప్పుడు డెఫినెట్గా మనము కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫ్యాక్టర్ లోడ్ ఆర్ డిజైన్ లోడ్కి ఫార్ములా లోడ్ నథింగ్ బట్ వర్కింగ్ లోడ్ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ 1.5, వర్కింగ్ లోడ్ సో మనకి క్వశ్చన్లో ఎంత అయితే ఇస్తాడో ఆ లోడ్ అనేది, దాన్ని మనం PUతో ఇండికేషన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి డిజైన్ షియర్ స్ట్రెస్. డిజైన్ షియర్ స్ట్రెస్ మీన్స్ FWD ఈక్వల్ టు FU/√3 గామా MW. సో ఇక్కడ FU మీన్స్ అల్టిమేట్ స్ట్రెస్, గామా MW పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. ఇది షాప్లో చేస్తే ఒక వాల్యూ ఉంటుంది, సైట్లో చేస్తే ఒక వాల్యూ ఉంటుంది. సో నెక్స్ట్ సైజ్ ఆఫ్ ది వెల్డింగ్ సైజు. సో మనకి వెల్డింగ్ సైజ్కి IS 800/2007 అనేది స్టీల్ టేబుల్ యొక్క కోడ్ బుక్. ఈ కోడ్ బుక్లో మనకి ఈ టేబుల్ నెంబర్ 21 రెఫర్ చేసుకుని మినిమం సైజు, థిక్నెస్ -1.5 చేసుకుంటే మ్యాక్సిమం సైజ్ అనేది మనము డిపెండ్ అయి తీసుకుంటాము. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న ప్రాసెస్సే. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నెక్స్ట్ ఎఫెక్టివ్ థిక్నెస్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎఫెక్టివ్ థిక్నెస్. ఎఫెక్టివ్ థిక్నెస్ మీన్స్ థిక్నెస్ T ఈక్వల్ టు 0.7 S. సైజ్ ఆల్రెడీ ప్రీవియస్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటాం కాబట్టి ఆ సైజ్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది వెల్డింగ్. లెంత్ ఆఫ్ ది వెల్డింగ్ LW. సో ఈ వాల్యూ మనం ఎలా తీసుకుంటామంటే స్ట్రెంత్ ఫార్ములా తెలుసు మనకి, డిజైన్ స్ట్రెంత్ PD ఈక్వల్ టు LW TW FWD. సో హియర్ LW మనకు లెంత్ ఆఫ్ ది వెల్డింగ్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. సో LW ఈక్వల్ టు PD/TW FW. సో ఈ ప్రాసెస్లో మనము లెంత్ ఆఫ్ ది వెల్డింగ్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనకి సేమ్ ప్రాసెస్ ఇక్కడ వరకు యాంగులర్ సెక్షన్స్కి ఎలా చేయాలనేది ఇక్కడ నుంచి మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. యాంగులర్ సెక్షన్ కేస్ 1 ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం. కేస్ 1 ఏంటంటే బోత్ సైడ్స్ ఓన్లీ వెల్డింగ్ అట్ బోత్ సైడ్స్ ఓన్లీ. బట్ మన కేస్ 2 వచ్చేసరికి వెన్ బోత్ సైడ్స్ అండ్ ఎండ్ వెల్స్ ఆర్ టు బి ప్రొవైడ్, అంటే బోత్ సైడ్స్ అండ్ ఎండ్ వెల్స్ కూడా ప్రొవైడ్ చేసినప్పుడు ప్రాసెస్ ఏంటి. సో ఇది L1. సో మనకి ఇక్కడ సెక్షన్ ఇచ్చేసారు. ఈ వన్ సైడ్ L1, L2, L క్యాపిటల్ L. ఓకే, L1 దగ్గర యాక్ట్ అయ్యే ఫోర్స్ F1, L దగ్గర యాక్ట్ అయ్యే ఫోర్స్ F2, F3. సో ఇది యాంగిల్ సెక్షన్ L, ఇది థిక్నెస్ T. ఓకే, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకుంటే మనకి సెంట్రో గ్రావిటీ ఏరియా తీసుకుంటాం, దాన్ని CZZగా ఇండికేషన్ చేసుకుంటాం. ఈ CZZ వాల్యూ అనేది స్టీల్ కోడ్ బుక్లో మనకి మెన్షన్ అయి ఉండదు, స్టీల్ టేబుల్ బుక్లో మెన్షన్ అయి ఉండదు. స్టీల్ టేబుల్ బుక్ అంటే ఈ టైప్లో మనకి స్టీల్ టేబుల్ బుక్ అనేది మనకి MKS SI యూనిట్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ మనకి ఇచ్చిన గివెన్ యాంగిల్ని బేస్ చేసుకుని ఈ టేబుల్లో మనకి యాంగిల్స్ని బేస్ చేసుకుని CZZ వాల్యూ అనేది తీసుకుంటాం. యాంగిల్స్ని బేస్ చేసుకుని CZZ మీన్స్ CXS వాల్యూస్ అనేది మనకి ఇక్కడ వాల్యూస్ అనేది తీసుకుంటాము. సో ఎలా తీసుకోవాలంటే ప్రాబ్లం చేసేటప్పుడు అయితే చెప్తాను నేను. నెక్స్ట్ మనకి టోటల్ లెంత్ L, హాఫ్ లెంత్ వచ్చేసరికి L/2 అవుతుంది. ఈ రిమైనింగ్ లెంత్ ఏమవుతుంది, L - CZZ అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు మనం మూమెంట్స్ తీసుకుంటాం. టేకింగ్ మూమెంట్స్ అబౌట్ సెంట్రాయిడ్ బేస్ చేసుకుని మూమెంట్స్ అనేవి తీసుకుంటాం. సెంట్రాయిడ్ అంటే నథింగ్ బట్ CZZని బేస్ చేసుకుని మూమెంట్స్ తీసుకుంటాం. మనకి ఇక్కడ F1, F2, F3 అనేది ఇండికేషన్ చేసుకున్నాం కాబట్టి సో F1 అంటే L1, F1 ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, లెంత్ L1 దగ్గర యాక్ట్ అవుతుంది. సో F1 ఈక్వల్ టు L1 TW FWD, F2 ఈక్వల్ టు LTW FWD, F3 ఈక్వల్ టు L2 TW FWD. ఓకే, F1, F2, F3 అంటే ఇవి
మనకి ఫార్ములాస్. ఇప్పుడు మూమెంట్స్ తీసుకుంటే ఫస్ట్ F1 మూమెంట్స్ తీసుకుంటాం. మూమెంట్ ఇంటూ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో మనం ఎక్కడి వరకు తీసుకోవాలి, CZZ వరకు తీసుకుంటాం. సో F1 ఫోర్స్, ఈ ఫోర్స్ F1 అనేది CZZ వరకు ఎలా యాక్ట్ అవుతుంది, ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది, ఫోర్స్ ఇంటూ ఫోర్స్ F1, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, L మైనస్ CZZ కదా, L మైనస్ CZZ. సో F1 ఇంటూ L మైనస్ CZZ ప్లస్ నెక్స్ట్ ఫోర్స్ ఏంటి, F2. సో F2 ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది, ఇక్కడ వరకు, ఇక్కడ మనకి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/2నే కదా, L/2 మనకి ఇక్కడ వరకు, ఈ ఫోర్స్ ఇంటూ ఈ డిస్టెన్స్ కావాలంటే ఏంటి, ఇక్కడ నుంచి L/2 ఉంది, ఈ డిస్టెన్స్ కావాలి మనకి. ఈ డిస్టెన్స్ అంటే ఇది CZZ. సో L/2 మైనస్ CZ చేస్తే మనకి ఈ డిస్టెన్స్ వస్తుంది. సో F2 ఇంటూ L/2 మైనస్ CZZ. ఓకే, నెక్స్ట్ ఫోర్స్ ఏంటి, F3 మనకి మూమెంట్ ఎక్కడ వరకు కన్సిడర్ చేసుకుంటాం, CZZ వరకు. సో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, రివర్స్, ఇవేమో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ప్లస్ కన్సిడర్ చేసుకున్నాం. ఇది అప్వర్డ్ F3 అంటే సో మైనస్ వస్తుంది, మైనస్ F3 ఇంటూ CZZ. ఈ డిస్టెన్స్ ఎంత, సెంట్రాయిడ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత, CZZ. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మైనస్ F3 ఇంటూ CZZ ఈక్వల్ టు 0. క్లియర్. సో ఈ మూమెంట్స్గా కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు F1 అంటే మనకి ఫార్ములా తెలుసు, F2 తెలుసు, F3 తెలుసు, సబ్స్టిట్యూషన్ చేసుకున్నాక ఇందులో TW FWD అనేది కామన్గా ఉన్నాయి. కామన్గా ఉంటే మనం ఏం చేస్తాం, కామన్ తీసేస్తే రిమైనింగ్ ఫార్ములా ఇది. సో ఈ TW FWని ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే 0 అవుతుంది. సో ఫైనల్ ఫార్ములా ఏంటి, మనకి L1 L మైనస్ CZZ ప్లస్ L ఇంటూ L/2 మైనస్ CZZ మైనస్ L2 CZZ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి LW ఎంత, టోటల్ వెల్డింగ్ లెంత్ ఎంత, L1 ప్లస్ L ప్లస్ L2. ఇది ఫస్ట్ రాసుకోవాలి మనము, టోటల్ వెల్డింగ్. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది, ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ బోత్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి లెంత్ వాల్యూస్ వచ్చేస్తాయి. సో మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా యూజ్ చేసైనా చేయొచ్చు, డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసైనా చేయొచ్చు. మనకున్న కన్వీనియంట్ టైం బేస్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఈ డిజైన్ మెథడ్ యూజ్ చేసుకుని ప్రాబ్లం ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మనము అప్లోడ్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.